భగవంతుడు కూడా పాపానికి శిక్ష వేసే సంచి వేరుగా ఉంటుంది, కానుకలు స్వీకరించే సంచి వేరుగా ఉంటుంది. అది మనం గ్రహించాలి. వెంకటేశ్వర స్వామి విషయంలో లోకుగా తీసుకోవడానికి వెళ్ళేది ఏ దైవావతారమైనా అంతే వెంకటేశ్వర స్వామి. మరి దానికి నీ ధర్మ నిర్వహణే నాకు ముఖ్యం. నువ్వు ఇచ్చే కానుకల కంటే, కట్నాల కంటే, నువ్వు నా గురించి చేసే ప్రచారం కంటే, నన్నేదో కాకాబట్టే ప్రయత్నం కంటే నీ ధర్మ నిర్వహణే నాకు ముఖ్యం అనడానికి స్వామివారి యొక్క గడ్డం మీద ఉండే తెల్లటి మత్స ఉదాహరణ అండి. ఇప్పటికీ దాని మీద వెన్న పూస్తూనే ఉంటారు. ఎక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నా విగ్రహం అంతా నల్లగా ఉంటుంది. స్వామి నీలమేఘశ్యాముడు కాబట్టి ఇక్కడ మాత్రం తెల్లగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటికీ వెన్న పూస్తూనే ఉంటారు. ఏదో గాయానికి మచ్చబడినా సరే వెన్న పూస్తూనే ఉంటారు. కారణం, ఆ మచ్చ ఎందుకు అలా ధరించాడు? ఆయన తలుచుకుంటే ఆ మచ్చ పోగొట్టుకోలేడా? లోకంలో అందరికీ మచ్చలు పోగొట్టేటువంటి మహానుభావుడు, స్వచ్ఛమైనటువంటి నిర్మలమైన జీవితాన్ని మనకిచ్చేటువంటి మహానుభావుడు, ఆయన గడ్డం మీద ఉన్న చిన్న మచ్చని పోగొట్టుకోలేడు.